రాష్ట్రంలో ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి కానీ ప్రకాశం జిల్లా నుంచి కానీ పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వస్తుంది. వీళ్ళంతా కూడా ప్రైవేటు వాహనాల్లో కార్లు ఇతర వాహనాల్లో ప్రైవేటు బస్సుల్లో తరలి వస్తున్నారు. వీళ్లపై కూడా చివరికి అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రకాశం జిల్లాలో మారుమూల నియోజకవర్గం అయిన కనిగిరి నుంచి కూడా భారీ ఎత్తున ప్రజానీకం ఇక్కడికి తరలి వస్తుంది. కనిగిరి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉగ్రనరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ దగ్గర నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆపుతున్నారు, హైవే మొత్తం కూడా చెక్ చేస్తున్నారు, ఓవర్లోడ్ అంటున్నారు, లేకపోతే ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అయినా సరే పట్టుదలతో కార్యకర్తలు వస్తున్నారు. చివరికి ఆర్టీసీ బస్సుల్లో కూడా బయలుదేరి వచ్చి మేము ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం ఇక్కడ వేదిక ఎదురుగా దిగుతున్నారు. అంటే పట్టుదల పెరుగుతుంది, నిర్బంధం ఎదురయ్యే కొద్దీ అని అనిపిస్తుంది. ఎలా ఉంది మీ వైపు నుంచి, ఎలా వస్తున్నారు? మేము ఈ అనుభవం గతంలో కూడా అనుభవించాము. ఎందుకంటే మహానాడు జరిగే తరుణంలో ఇదే పరిస్థితి ఏర్పడింది మాకు. కానీ ఆ రోజు వారు ఎంత నిర్బంధిస్తే అంత ఘన విధంగా ఒంగోలులో మహానాడు జరగడం జరిగింది. అదే సిమిలారిటీగా నిన్న బయలుదేరిన ట్రైను ఈరోజు విజయనగరం 5 గంటలకు రావాలి. కానీ ఇప్పుడు 12 అవుతుంది, 5 నిమిషాల కిందట విజయనగరం చేరింది. దాదాపు 6 గంటల జర్నీ టైం కూడా వేస్ట్ చేస్తూ ఉన్నారు. 5 గంటలకు రావాల్సిన ట్రైన్ ఇప్పుడు 12 గంటలకు వచ్చింది విజయనగరం. అన్ని విధాలుగా ఇబ్బంది పడింది. అది ఒంగోలు నుంచి నిన్న మధ్యాహ్నం 4 గంటలకు బయలుదేరింది, ఉదయం 5 గంటలకు రావాలి విజయనగరం. అది ఇప్పుడు 12 గంటలకి విజయనగరం రైల్వే స్టేషన్ చేరింది. దాంట్లో మా కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి ఒంగోలు నుంచి నిన్న బయలుదేరారు. ఎందుకు లేటర్ బాబు అని చెప్పంటే ఎవరు లేట్ అడిగినా సార్ లూప్ లైన్లో ఎప్పటిది సైడ్ తీసి పెడతానే ఉన్నారు, ఎక్కడ వీలైతే అంత డిలే చేస్తూ దాదాపు 6 గంటలు డిలే చేశారు ట్రైన్ కూడా. మరి వెహికల్స్ అంటారా, ఎవరన్నా వెహికల్ ఎక్కువ ఉంటే ట్యాక్సీ ప్లేట్లు ఇన్ని రోజులు వాళ్ళకి కనపడలే ట్యాక్సీ అని, ఈరోజు ఉంటే మీకు పర్మిట్ లేదు అది అని చెప్పేసి ఆపటం జరుగుతూ ఉంది. కానీ ఎన్ని అవరోధాలు పెట్టినా తప్పకుండా ఈ ప్రోగ్రాం విజయవంతమవుతుంది. ఇక్కడ నెల్లిమర్ల ప్రాంతం ఈ నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మంది కూడా ఇక్కడ జన సమీకరణం చేయడం జరిగింది. 100% ఇక్కడ రావడం జరుగుతుందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. రాజుగారు, రాజుగారు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఎప్పుడూ లేని వేదిక ఇది. అంటే దాదాపుగా 600 మంది కూర్చొనేందుకు వీలుగా ఈ వేదిక ఏర్పాటు చేశారు. అంటే ఈ దశాబ్దపు అత్యంత విశిష్టమైన వేడుక అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతోంది. జనసేన తర్వాత తెలుగుదేశం పొత్తు తర్వాత 2014 తర్వాత 2 పక్షాల అధినేతలు కూడా ఈ వేదిక మీద మొదటిసారిగా కలవబోతున్నారు. ఏమనిపిస్తుంది? దీని ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏం సంకేతాలు ఇవ్వబోతుంది? ఇది ఉత్తరాంధ్రకి చాలా ప్రతిష్టాత్మక, రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఉత్తరాంధ్ర దాంట్లో పెట్టడానికి ముఖ్య కారణం లోకేష్ బాబు గారు పాదయాత్ర ఎండింగ్ ప్లేస్లో పబ్లిక్ మీటింగ్ పెట్టాలని. ఇంకో విశేషం ఏంటంటే ఇదే వేదిక మీద నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు కూడా దీంట్లో పాల్గొనటం దీనికి చాలా ప్రాధాన్యత చేకూరింది. అందులో ఎక్కడికి వెళ్ళినా నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి ఏర్పాట్లు చూస్తున్నా. వచ్చిన వాళ్ళు కూడా రోజు వచ్చి ఏం జరుగుతుందో తండోపతండాలకు వచ్చి చూసి వెళ్తున్నారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మక సభ. ఈ వేదిక నుంచే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ప్రసంగిస్తారు. దీనికి మినిమం 5 లక్షల నుంచి 6 లక్షల మంది అటెండ్ అవుతారని, వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, సకల ఏర్పాట్లు, మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ మిగతా ఏర్పాట్లు అన్నీ కూడా చేయటం జరిగింది. ఇది 100% ఈ సభ దిగ్విజయం అవుతుందని మీ ద్వారా తెలియపరుచుకున్నాం. అంటే ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? మీరే కదా వేదిక నిర్వాహకులు అంతా. సభ 2:30 ఆ టైంలో సభని ప్రారంభిస్తాం. ముందుగా ఇంపార్టెంట్ నాయకులు మాట్లాడతారు. తనందరం 3:30 మధ్యలో మా నాయకులు సభా వేదిక చేరుకుని తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళు ప్రసంగాలు స్టార్ట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ నవశకానికి సంబంధించిన స్పీచ్ 2 నాయకులు ప్లస్ బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు కూడా దీని పాదయాత్ర ముగింపు సమయంలో మా లోకేష్ బాబు గారి ప్రసంగం ఉండబోతుంది. ఇది 100% సక్సెస్ఫుల్ మీటింగ్. ఇదే కాదు, ఇటువంటి సభలు ఇంకో 2-3 జరుపుకోవడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ సభ మొట్టమొదటి ఇక్కడ జరుపుకుంటూ అదృష్టంగా భావిస్తుంది.